Hello viewers, welcome to my channel Arif's Audiology. ఈరోజు నేను మీ ముందు ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఆ టాపిక్ పేరే నాయిస్ ఇండ్యూస్ హియరింగ్ లాస్. సో నాయిస్ ఇండ్యూస్ హియరింగ్ లాస్ అంటే ఏంటి? మనకు నార్మల్గా అన్వాంటెడ్ సౌండ్స్ ఏంటి, ట్రాఫిక్ నాయిస్ కానీ, ఏవైతే ఫ్యాక్టరీస్లో పెద్ద పెద్ద సౌండ్స్ కానీ, క్రాకర్ సౌండ్స్ కానీ, ఇవన్నీ చాలా పెద్ద సౌండ్స్ కాబట్టి ఇవన్నీ మనకు అన్వాంటెడ్ సౌండ్స్, చాలా ఇరిటేషన్ తీసుకొచ్చే సౌండ్స్ కాబట్టి ఇలాంటి సౌండ్స్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వచ్చే వినికిడి సమస్యనే నాయిస్ ఇండ్యూస్ హియరింగ్ లాస్ అంటాము. ఇదేంటంటే ఇది చాలా 110 డెసిబల్స్ నుంచి 140 డెసిబల్స్ వరకు ఉంటుంది. కాబట్టి ఈ సౌండ్ అనేది కంటిన్యూస్గా మనము వినడం వల్ల వినికిడి సమస్య రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము వరల్డ్లో చూసుకుంటే దాదాపు 5 మిలియన్ పాపులేషన్ హియరింగ్ సమస్యతో బాధపడుతున్నారు. సో ఇక్కడ నాయిస్ ఇండ్యూస్ హియరింగ్ లాస్ అనేది ఒక సెకండ్ కారణంగా మారింది, అంటే సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఫర్ హియరింగ్ లాస్గా మారింది. అదే మీకు ఫస్ట్ కామన్ కాజ్ ఆఫ్ హియరింగ్ లాస్ అంటే ఏంటి? అది ప్రెస్బైక్యూసిస్, అంటే వయసు వల్ల వచ్చే వినికిడి సమస్య అనేది ఫస్ట్లో టాప్లో ఉంటే, అదే ఒక శబ్ద కాలుష్యం వల్ల వచ్చే వినికిడి సమస్య అనేది సెకండ్ పొజిషన్లో ఉంది. కాబట్టి దీని నుంచి మనం ఏమి అర్థం చేసుకోవచ్చు? మన కంట్రీలో కానీ మన వరల్డ్లో కానీ శబ్ద కాలుష్యం అనేది చాలా పెరిగిపోయింది. సో దాన్ని కాపాడుకోవడం ఎలా? దీనివల్ల మనము నిత్య అవసరాలు ఉన్నప్పుడు, అంటే బయటికి వెళ్తున్నప్పుడు కానీ, ఇంకా మన ఇంట్లో కానీ, మన రీక్రియేషనల్ ఇంట్రెస్ట్తో కానీ, హాబీస్తో కానీ మన హియరింగ్ అనేది ఎలా కాపాడుకోవాలనేది ఈ వీడియోలో మనము మాట్లాడుకుందాము. ఇక మనము నాయిస్ ఇండ్యూస్ హియరింగ్ లాస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మన ఇండియాలో ఒక సర్వే ప్రకారం ఏంటంటే దాదాపు 76% ఆఫ్ పాపులేషన్, అంటే ట్రాఫిక్ పోలీస్కి మీకు నాయిస్ ఇండ్యూస్ హియరింగ్ లాస్తో సఫర్ అవుతున్నారు. ఎందుకంటే ట్రాఫిక్ పోలీస్ అనే వ్యక్తి ఆయన ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కానీ, వేరే ప్లేసెస్లో కానీ ఎక్కువగా ఎక్కడైతే నాయిస్ ఎక్కువ ఉంటుందో అటువంటి ప్లేసెస్లో వాళ్ళ జాబ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు దాదాపు 8 అవర్స్ కంటిన్యూస్గా లౌడ్ సౌండ్స్కి ఎక్స్పోజ్ అవుతుంటారు. ఇలా లౌడ్ సౌండ్స్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల సర్టెన్ ఏజ్ తర్వాత వాళ్ళకు మేబీ సర్టెన్ ఇయర్స్ తర్వాత, కొన్ని కపుల్ ఆఫ్ ఇయర్స్ తర్వాతనే వాళ్ళకు వినికిడి సమస్య అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే హై ఫ్రీక్వెన్సీ సౌండ్స్ కాబట్టి, మోస్ట్లీ ట్రాఫిక్ నాయిస్ అనేది హై ఫ్రీక్వెన్సీ సౌండ్ కాబట్టి దానివల్ల వినికిడి సమస్య వచ్చే అవకాశం చాలా ఎక్కువ. సో ఈ హై ఫ్రీక్వెన్సీస్ ఏరియాస్లో అయితే నర్వ్స్ ఉన్నాయో అవి చాలా వీక్గా అయిపోతాయి, ఎందుకంటే కంటిన్యూస్గా లౌడ్ సౌండ్స్కి ఎక్స్పోజ్ అవుతున్నారు. కాబట్టి ట్రాఫిక్ పోలీస్ అనే వాళ్ళకు ఈ నాయిస్ వల్ల వినికిడి సమస్య అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ఇంకా ట్రాఫిక్ పోలీసే అని కాదు, వేరే చాలా ప్లేసెస్ ఉన్నాయి ఎక్కడైతే నాయిస్ ఎక్కువగా ఉంటుందో. ఎగ్జాంపుల్ ఏంటంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్, ఇంకా మైనింగ్ సెంటర్స్, ఇంకా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్న వాళ్ళు, ప్లస్ మీకు క్లబ్స్లో కానీ, పబ్స్లో కానీ, ఇంకా ఇలా కొన్ని కాన్ఫరెన్సెస్లో కానీ ఎవరైతే ఎక్కువగా సౌండ్ పొల్యూషన్ ఉండే ఏరియాలో, ఎస్పెషల్లీ ఇప్పుడు చూసుకున్నట్టయితే యంగ్స్టర్స్ ఎక్కువగా హెడ్ ఫోన్స్ వాడుతున్నారు కంటిన్యూస్గా. అలా లౌడ్ సౌండ్ ఎక్స్పోజర్ కానీ, ఇంకా డీజే సౌండ్స్ ఎక్స్పోజ్ కావడం వల్ల కానీ, ఇవన్నీ నాయిస్ పొల్యూషన్ వల్ల వచ్చే హియరింగ్ లాస్ని దారితీస్తుంది. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక డిపార్ట్మెంట్ ఉంది, అది సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్, సిడిసి. ఈ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే ఈ డిసీజ్ ఎఫెక్ట్ ఎంత ఉంది, ఇంకా ఎవరు సఫర్ అవుతున్నారు, దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ ప్లాన్స్ ఉన్నాయి, ఇది రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, దీనికోసం ఒక డిపార్ట్మెంట్ ఉంది. కాబట్టి ఈవెన్ నాయిస్ పొల్యూషన్ వల్ల కూడా ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళ గురించి కూడా వీళ్ళు రీసెర్చ్ కానీ సర్వే చేశారు. ఈ రీసెర్చ్ ప్రకారం అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే 6 to 24% ఆఫ్ ద అడల్ట్స్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ విత్ నాయిస్. అంటే ఈ నాయిస్ వల్ల వాళ్ళకు వినికిడి సమస్య అనేది వస్తుంది. సో 24% ఆఫ్ ద అడల్ట్ పాపులేషన్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ విత్ నాయిస్. సో నాయిస్ వల్ల వీళ్ళకు హియరింగ్ సమస్య అనేది వస్తుంది. అదేవిధంగా దాదాపు 5% ఆఫ్ ద జనాభా వినికిడి సమస్యతో బాధపడుతున్నారు. ఇప్పుడు మనము నాయిస్ ఇండ్యూస్ హియరింగ్ లాస్ వల్ల వచ్చే
కారణాలు ఏంటి, అంటే ఏ కారణాల వల్ల ఈ నాయిస్ ఇండ్యూస్ హియరింగ్ లాస్ అనేది వస్తుందో దాని గురించి మాట్లాడదాము. సో మేజర్గా నాయిస్ ఇండ్యూస్ హియరింగ్ లాస్ అనేది అక్యుపేషనల్ నాయిస్ ఎక్స్పోజర్, అంటే ఎవరైతే జాబ్ స్పెషల్గా ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్, ఇప్పుడు కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఇంకా ఇలా వేరే వేరే ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీస్లో చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు, ఇంకా స్టాఫ్ అందరూ ఏంటంటే ఈ పెద్ద పెద్ద మెషినరీ సౌండ్స్ వల్ల, ఎక్కువ లౌడ్ సౌండ్ ఎక్స్పోజర్ వల్ల వీళ్ళకు వినికిడి సమస్య అనేది వచ్చే అవకాశం ఉంది. దానికోసం వాళ్ళకు ఆ కంపెనీస్లో ఇయర్ ప్లగ్స్ అనేవి పెట్టుకోవడానికి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు 8 hours per day ఆ సౌండ్కి ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి అలాంటి లౌడ్ సౌండ్స్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా మీకు హియరింగ్ లాస్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఏంటంటే మీకు ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ సౌండ్స్ కానీ, లేకుంటే మనము ఎవరైతే ఈ గూడ్స్ అనేవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కొన్ని డేస్ ట్రావెల్ చేస్తారు. ఇప్పుడు డ్రైవర్స్ ఉన్న లారీ డ్రైవర్స్ కానీ, ఇంకా మన ట్రక్ డ్రైవర్స్ కానీ, వాళ్ళు ఏంటంటే లాంగ్ టర్మ్ ఆ గూడ్స్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి చేరవేస్తారు. అలాంటి టైంలో కూడా వాళ్ళు లౌడ్ సౌండ్స్కి కంటిన్యూస్గా ఆ సౌండ్కి ఎక్స్పోజ్ అవుతున్నారు కాబట్టి వీళ్ళకు కూడా ఈ హియరింగ్ సమస్య వచ్చే అవకాశం ఉంది. ఇంకా సెకండ్ థింగ్ ఏంటంటే రీక్రియేషనల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఏంటంటే రేసింగ్ అంటే ఇష్టం, బైక్ రేసింగ్ కానీ, కార్ రేసింగ్ కానీ, ఆ రేసింగ్ కార్స్ బైక్స్ కానీ వాళ్ళ సౌండ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకు మీకు ఏంటంటే మేజర్ చూసుకోవాలంటే దాని సైలెన్సర్ ఉంటుంది కదా, ఆ సైలెన్సర్ అనేది డిఫరెంట్ పెద్ద లౌడ్ సౌండ్ చేస్తుంది కాబట్టి వాళ్ళకి ఆ సౌండ్ ఎక్స్పోజర్ వల్ల. ఇంకా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కూడా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఎంప్లాయీస్ ఏదైతే మెటీరియల్ కలపడానికి మెషిన్స్ ఉంటాయి, డ్రిల్లింగ్ మెషిన్స్ కానీ, కటింగ్ మెషిన్స్ కానీ, ఎగ్జాక్ట్లీ కొన్ని మార్బుల్స్ కట్ చేయడానికి ఏదైతే మెషిన్స్ వాడతావో ఆ మెషిన్ సౌండ్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఇంకా డ్రిల్లింగ్ కోసం వాడే మెషిన్స్ కూడా ఆ సౌండ్స్ అనేవి ఎక్కువ చేస్తుంటాయి. ఇలా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళు కూడా ఈ హియరింగ్ లాస్తో సఫర్ అవ్వచ్చు. ఎందుకంటే ఆ ఎక్స్ట్రా అడిషనల్ సౌండ్స్కి ఎక్స్పోజ్ అవుతున్నారు వాళ్ళు పని చేస్తున్నప్పుడు. అది వన్ కైండ్ ఆఫ్ అక్యుపేషనల్ హియరింగ్ లాస్ కూడా అని మనం చెప్తాము. సో అట్ ద సేమ్ టైమ్ రీక్రియేషనల్ హాబీస్ వల్ల కొన్ని హియరింగ్ లాస్ కూడా రావచ్చు. ఎస్పెషల్లీ ఏంటంటే కొందరికి ఏంటంటే జాబ్స్ ఎలా ఉంటాయి, డీజే పబ్స్లో కానీ, లేకుంటే కన్సర్ట్స్లో కానీ, కాన్ఫరెన్స్ హాల్స్లో కానీ వాళ్ళకు జాబ్స్ ఉంటాయి. సో అలాంటి టైంలో వీళ్ళు కంటిన్యూస్గా లౌడ్ మ్యూజిక్ కానీ, లౌడ్ స్పీకర్స్కు ఎక్కువగా సౌండ్ ఎక్స్పోజ్ అవుతుంటారు కాబట్టి వాళ్ళు కూడా వినికిడి సమస్యతో బాధపడే అవకాశం ఉంది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే నాయిస్ ఇండ్యూస్ హియరింగ్ లాస్ అనేది వెరీ కామన్ ప్రాబ్లంగా మారింది. ఎస్పెషల్గా మన ఇండియాలో నాయిస్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మన సర్వే ప్రకారము, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్వే ప్రకారము నియర్ అబౌట్ 12.5% చిల్డ్రన్స్ వాళ్ళకు వినికిడి సమస్య ఉంది. దేనివల్ల వచ్చిందంటే అది నాయిస్ వల్ల వచ్చింది. ఏదైతే మ్యూజిక్, స్పెషల్లీ మ్యూజిక్ వల్ల కానీ, లౌడ్ క్రాకర్స్ కానీ, డీజే సౌండ్స్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కానీ, ఈ రీక్రియేషనల్ హాబీస్ వల్ల వీళ్ళకు వినికిడి సమస్య వచ్చిందని WHO చెప్తుంది. ఇక మనము నాయిస్ ఇండ్యూస్ హియరింగ్ లాస్ వచ్చిన వాళ్ళకు ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి, మనం అటువంటి సిమ్టమ్స్ వాళ్ళలో చూడొచ్చు. అంటే మీకు నాయిస్ ఇండ్యూస్ హియరింగ్ లాస్ వచ్చిందా లేదా ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఫస్ట్ థింగ్ మీకు ఏంటంటే సాఫ్ట్ స్పీచ్, చిన్నగా మాట్లాడే వాళ్ళ స్పీచ్ అనేది మాటలు కానీ అర్థం కావు. ఇంకా బ్యాక్గ్రౌండ్లో నాయిస్ ఏమైనా ఎక్స్ట్రా పెద్ద సౌండ్స్ ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్లో సౌండ్స్ ఏమైనా ఉన్నాయంటే వేరే వాళ్ళు మాట్లాడింది మీకు అర్థం కాదు. ఇంకేంటంటే మీకు మాటలు చాలా క్లియర్గా ఉండవు. ఇంకా టీవీ డైలాగ్స్ కానీ అర్థం కావు, ఎందుకంటే మీకు హై ఫ్రీక్వెన్సీ సౌండ్స్ ఎఫెక్ట్ అయినాయి కాబట్టి. స్పెషల్లీ మీకు ఎవరైతే NIHL నాయిస్ ఇండ్యూస్ హియరింగ్ లాస్ ఉంటుందో వాళ్ళకు హై ఫ్రీక్వెన్సీ సౌండ్స్ అనేవి, కాన్సనెంట్స్ అనేవి లైక్ స, ష, ఫ, త, ఈ సౌండ్స్ అనేవి తక్కువ వినిపిస్తాయి కాబట్టి ఈ సౌండ్స్ ఉన్న వర్డ్స్ ఉన్నాయి కదా, ఆ వర్డ్స్ క్లారిటీ ఉండదు. ఇక మేజర్ కన్సర్న్ ఏంటంటే మనకు ఈరోజు రేపు చూసుకున్నట్లయితే హెడ్ ఫోన్స్ యూసేజ్, చాలామంది ఇయర్ ఫోన్స్ కానీ హెడ్ ఫోన్స్ వాడుతున్నారు. దీనివల్ల మేజర్గా హియరింగ్ లాస్ అనేది చూడడం జరుగుతుంది. ఇక చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది. ఏంటంటే డాక్టర్ గారు మీరు చెప్పారు ఇది నాయిస్ వల్ల వినికిడి సమస్య వస్తుంది,
సో మీరు ఇది చెప్పలేదు, ఎంత నాయిస్ ఉండాలి, ఎంత నాయిస్ ఉంటే ఎన్ని గంటలు వినాలి, ఇంకా ఏ సౌండ్ వినాలి, ఏ సౌండ్ వినకూడదు, ఇంకా ఎంతసేపు వినాలి, ఎంత లౌడ్నెస్ని మనం ఎలా నేను మానిటర్ చేసుకోవాలి, ఆ మానిటరింగ్ ఏదైనా ఉందా, అంటే సెల్ఫ్గా మాకు ఏదైనా యాప్స్ ఉన్నాయా, లేకుంటే ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ఉందా, దానివల్ల నేను వేరే సౌండ్స్, బయట సౌండ్స్ని అనలైజ్ చేసుకొని దానివల్ల నేను నా వెనికిని కాపాడుకోవాలా అని అలాంటి గైడ్లైన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఎస్, ష్యూర్లీ ఉన్నాయి. మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొన్ని గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎన్ని గంటలు ఎంత లౌడ్ సౌండ్ మనము ఎన్ని గంటలు వినాలనే దాని గురించి కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. దాదాపు మనము వరల్డ్లో చూసుకున్నట్లయితే 1.5 బిలియన్ పాపులేషన్ ఐఫోన్ వాడుతున్నారు. ఒకవేళ మీరు కూడా దాంట్లో ఒకరైతే మీరు చాలా లక్కీ. ఎందుకంటే ఐఫోన్ లో ఒక మంచి ఫీచర్ ఇవ్వడం జరిగింది. ఆ ఫీచర్ ఏంటంటే మీరు మీ నిత్య జీవితంలో బయటికి వెళ్తున్నప్పుడు కానీ ఎక్కడైనా కానీ మీరు ఏదైతే సౌండ్స్ ఎక్స్పోజ్ అవుతున్నారో ఆ సౌండ్స్ని మీరు మానిటర్ చేసుకోవచ్చు. అంటే నేను ఈ సౌండ్ లెవెల్ ఇంత వింటున్నాను, ఇక్కడ దీనికన్నా ఇంకా ఎక్కువగా వెళ్ళకూడదు, దిస్ ఇస్ నాట్ సేఫ్ అని తెలుసుకోవడానికి ఐఫోన్ అనేది, ఆ ఐఫోన్ కంపెనీ అనేది మీకు ఒక ఫీచర్ అనేది, ఒక మంచి యాప్ అనేది వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో మీరు ఐఫోన్ యూజర్స్ అయితే మీరు చాలా లక్కీ. ఎందుకంటే ఐఫోన్ ఒక యాప్ అనేది స్పెషల్గా దీనికోసం, మన హెల్త్ కోసం ఇవ్వడం జరిగింది. దాన్నే ఐఫోన్ హెల్త్ యాప్ అని. ఆ యాప్లో మీరు మీ వినికిడి అంటే మీ వినికిడి ఎక్స్పోజర్ని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే ఎక్కడెక్కడ నేను ఎంత వినాలి, ఏది సేఫ్ కాదు అని దాంట్లో మనము తెలుసుకోవచ్చు. అంటే ఈ యాప్ అనేది మీకు టోటల్ ఇన్సైట్స్ ఇస్తుంది. ఎలా అయితే గూగుల్ మ్యాప్స్ మనము ట్రావెల్ చేసిన ప్లేసెస్ చూపిస్తుందో అదేవిధంగా ఎలాగైతే మనకు మన స్మార్ట్ వాచ్ మనకు హెల్త్ రికార్డ్ ఇస్తుందో, ఇన్సైట్ ఇస్తుందో, అదేవిధంగా ఈ యాప్ అనేది మీకు ప్రాపర్గా మీరు ఏ రోజు ఎంతవరకు సౌండ్ విన్నారు, ఇంకా ఎంతవరకు వింటే మంచిది, సేఫ్, ఎంతవరకు విన్నారు కాబట్టి అది సేఫ్ కాదు అని మీకు అక్కడ చెప్పడం, నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి యాప్ వాడడం వల్ల మీరు మీ వినికిడిని కాపాడుకోవచ్చు. ఇక చాలా డిపార్ట్మెంట్స్ మనకు వేరే గైడ్లైన్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. దానిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వీళ్ళు ఏంటంటే కొన్ని నాయిస్ ఎక్స్పోజర్ లెవెల్స్, పర్టికులర్ స్టాండర్డైజ్ లెవెల్స్ వీళ్ళు కొన్ని ఇవ్వడం జరిగింది. ఈ స్టాండర్డైజ్ లెవెల్స్ అనేవి మీకు ఎంత సమయం వరకు మీరు ఏ సౌండ్ని, ఎంత లౌడ్ సౌండ్ని ఎంత సమయం వరకు మనము ఎక్స్పోజ్ అవుతే అది సేఫ్ అనేది వీళ్ళు ఒక లిస్ట్లో ఒక లెవెల్స్ ఇవ్వడం జరిగింది. ఆ లెవెల్స్ వల్ల మీరు ఈజీగా మీ హియరింగ్ని ఎక్కువగా ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా పాటిస్తే, ఈ లెవెల్స్ని ప్రాపర్గా పాటిస్తే డెఫినెట్లీ మీ హియరింగ్ అనేది సేఫ్గా ఉంటుంది. సో ఈ యాపిల్ ఫోన్లో మీకు హెల్త్ యాప్ ఇచ్చాడు కదా, ఆ హెల్త్ యాప్లో ఏవైతే స్టాండర్డ్స్ అంటే ఏవైతే ఆప్షన్స్ ఇచ్చాడో అవి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన లెవెల్స్ ఎక్స్పోజర్ని, అదే సేమ్ స్టాండర్డ్స్ని దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే WHO స్టాండర్డ్స్ అని వైడ్లీ యూజ్డ్ కాబట్టి, అందుకోసం ఐఫోన్ కూడా ఈ WHO స్టాండర్డ్స్ని ఫాలో అవుతుంది. కాబట్టి ఈ యాప్ అనేది చాలా యూస్ఫుల్ అండ్ వెరీ ప్రామినెంట్ అండ్ వెరీ యూస్ఫుల్ యాప్. సో ఈ 2 డిపార్ట్మెంట్స్ ఏం చెప్తున్నాయంటే, ఎప్పుడైతే లౌడ్ సౌండ్ ఇంక్రీజ్ అవుతుందో మీ సౌండ్ ఎక్స్పోజర్ టైం అనేది తగ్గించుకోవాలి. సో సౌండ్ పెరుగుతున్న కొద్దీ మన ఎక్స్పోజర్ టైం అనేది తగ్గాలి. కాబట్టి అప్పుడు మనము ఆ డేంజర్ లెవెల్ నుంచి మనం బయటికి వస్తాము. సో ఈ యాపిల్ హెల్త్ యాప్ గురించి మనము కొద్దిగా మాట్లాడుకుందాం. ఈ యాపిల్ హెల్త్ యాప్ అనేది యాపిల్ కంపెనీ ద్వారా 2019లో వీళ్ళు ఈ యాప్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ మేజర్గా ఏంటంటే మనకు వేరే హెల్త్ ఇష్యూస్ అంటే కొన్ని హెల్త్ రిలేటెడ్ థింగ్స్ మానిటర్ చేయడానికి
అది మనము ఆ యాప్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. దాంట్లో కూడా ఒక పార్ట్గా హియరింగ్ కూడా మనం మానిటర్ చేసుకోవడానికి ఈ యాప్ అనేది హియరింగ్ హెల్త్ ఇన్సైట్స్ అనేది వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఐఫోన్ యూజర్స్ చాలా లక్కీ కాబట్టి మీరు ఈ యాప్ని ప్రాపర్గా వాడండి. సో ఈ యాప్ని ఎలా సెట్టింగ్ చేసుకోవాలి, ఇంకా ఈ యాప్ని ఎలా వాడాలనేది మనం డీటెయిల్గా దీంట్లో మాట్లాడదాం. ఇప్పుడు మీ ఫోన్లో సర్చ్లో మీరు హెల్త్ అని టైప్ చేయండి. హెల్త్ అని టైప్ చేస్తే మీకు యాప్ ఓపెన్ అవుతుంది. రైట్ సైడ్లో డౌన్లోడ్ డిస్కవర్ అని ఉంది కదా, దాన్ని నొక్కండి. అప్పుడు మీరు హియరింగ్ అని లిస్ట్లో ఒకటి కనిపిస్తుంది, దానిపైన నొక్కండి. అప్పుడు మీరు హియరింగ్ యాప్లో వెళ్ళిపోతారు. అప్పుడు మీకు హెడ్ ఫోన్స్ నోటిఫికేషన్లోకి వెళ్ళండి. హెడ్ ఫోన్ నోటిఫికేషన్లో మీకు క్లియర్గా కనిపిస్తుంది ఏంటంటే, మీకు పైన ఒకవేళ మీరు WHO గైడ్లైన్స్ ప్రకారం ఎక్స్పోజర్ లెవెల్స్ని ప్రాపర్గా మీరు డే వైజ్ కానీ, వీక్ వైజ్ కానీ, అవర్ వైజ్ కానీ, ఇంకా ఈవెన్ 6 months ఎక్స్పోజర్ లెవెల్స్ కానీ, ఒకేసారి ఇయర్ టోటల్ హోల్ యాన్యువల్ ఎక్స్పోజర్ లెవెల్స్ కానీ మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇంకా ఒకవేళ మీకు ఎక్స్పోజర్ లెవెల్స్ డేంజర్ లెవెల్లో ఉంది, లౌడ్గా వింటున్నారంటే అక్కడ మీకు నోటిఫికేషన్ గ్రీన్గా రాదు, ఓకే అని రాదు, లౌడ్ అని వస్తుంది. అప్పుడు ఈజీగా మీరు దాన్ని బట్టి మీరు సేఫ్టీ లెవెల్స్ని తెలుసుకోవాలి. సో ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు ఏంటంటే, డే వైజ్ ఎగ్జాక్ట్లీ మీరు 79 decibels ఎక్స్పోజ్ అయ్యారా, లేకుంటే 80 decibels ఎక్స్పోజ్ అయ్యారా, లేకుంటే 90 decibels ఎక్స్పోజ్ అయ్యారా, అవర్ వైజ్ కూడా మీరు అక్కడ ఎన్ని డెసిబుల్స్ మీ హెడ్ ఫోన్స్ నుంచి మీరు ఎక్స్పోజ్ అవుతున్నారు అనేది ఈజీగా ఆ లెవెల్స్ని మీరు తెలుసుకొని మీ సేఫ్ లెవెల్స్ మీరు సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మీ వీక్లీ వైజ్ కూడా మీరు తీసుకుంటే ఇక్కడ ఎంత పర్సంటేజ్ అనేది మీరు డైలీ ఈ హెడ్ ఫోన్స్ మీరు వాడుతున్నారు, ఎక్స్పోజర్ లెవెల్స్ ఎన్ని ఉన్నాయని కూడా అది కూడా మీరు ఇక్కడ మానిటర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు ఈ యాప్ ద్వారా ఈజీగా మీ హెడ్ ఫోన్ లెవెల్స్, సౌండ్ లెవెల్స్ కానీ, మ్యూజిక్ లెవెల్స్ కానీ మీరు ఈజీగా అనలైజ్ చేసుకోవచ్చు. ఈ అనలైజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే హియరింగ్ ఇస్ వెరీ వాల్యుబుల్. ఈ ఎక్స్పోజర్ని మీరు కూడా లౌడ్ లెవెల్స్ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మీకు డెసిబుల్స్ పెరుగుతున్నాయో అప్పుడు నంబర్ ఆఫ్ ఎక్స్పోజర్ అవర్స్ టైం అనేది తగ్గుతుంది. చూడండి, 120 decibels ఓన్లీ 14 seconds per 7 days వరకే ఉండాలి అని ఇక్కడ మీకు WHO చెప్తుంది. ఇంకా మీకు వేరే సెట్టింగ్స్ కూడా చేసుకోవాలి, ఎందుకంటే నోటిఫికేషన్స్ కూడా ఇస్తుంది. ఎప్పుడైతే మీరు హెడ్ ఫోన్ నోటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు ఓవర్ లిమిట్లో వెళ్ళిపోయినప్పుడు నోటిఫికేషన్ ఇస్తుంది, దిస్ ఇస్ నాట్ సేఫ్ లెవెల్ అని. ఇంకా మీరు కొన్ని సెట్టింగ్స్ కూడా చేసుకోవాలి. ఆ సెట్టింగ్స్ ఏంటంటే, మీరు సెట్టింగ్స్లో ఫస్ట్ ఒకసారి వెళ్ళండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత మీకు సౌండ్ అండ్ హెడ్ ఫోన్స్ ఉంది కదా, దానిలో వెళ్ళిన తర్వాత మీరు హెడ్ ఫోన్ సేఫ్టీ అని వెళ్ళండి. అక్కడ హెడ్ ఫోన్ సేఫ్టీ తర్వాత లాస్ట్ 6 months మీకు ఎలా ఉందో అది చూపిస్తుంది. ప్లస్ అవుట్పుట్ లెవెల్ ఎంత ఉండాలి ఎగ్జాక్ట్లీ అనేది సెట్ చేసుకోవాలి, ఎందుకంటే హెడ్ ఫోన్ ఈ లిమిట్ వరకు హెడ్ ఫోన్ సౌండ్స్ అనేవి రీచ్ అవ్వకుండా ఉండాలంటే ఎగ్జాక్ట్లీ మీరు సెట్ చేసుకుంటే బాగుంటుంది. సో వ్యూవర్స్, మీరు యాపిల్ హెల్త్ యాప్ గురించి డీటెయిల్గా తెలుసుకున్నారు కదా. ఇంకా నాయిస్ నుంచి ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఏ సౌండ్ని ఎక్స్పోజ్ అవ్వాలి, ఎంతసేపు ఎక్స్పోజ్ అవ్వాలని దాని గురించి డీటెయిల్గా తెలుసుకున్నారు. కాబట్టి ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ మీరు ఫ్యూచర్లో చూడాలనుకుంటే నా ఛానల్ ఆరిఫ్స్ ఆడియోని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని బటన్ని ప్రెస్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.